షర్మిల గారు కానీ విజయమ్మ గారితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళు ఎందుకు ఇప్పుడు సైలెంట్ ఉన్నారు, రాజకీయాల్లోకి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? సార్ అమ్మ గురించి అంటే నాకు పరిచయాలు చాలా తక్కువ అండి. బట్ అమ్మ ఎప్పుడైనా కూడా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా జైల్లో ఉంచినప్పుడు ఆమె యాక్టివ్గా ఉన్నారు. ఆమెతో నేను అంటే అప్పుడు నేను శాసనసభ్యుడిని కాదు కాబట్టి అమ్మ ఏమన్నా పని చెప్తే మేము చేసాం తప్ప రెండోది ఏం లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి. షర్మిలమ్మతో అయితే సార్ 3112 కిలోమీటర్లు అమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చేసి నేను కూడా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3112 కిలోమీటర్లు అమ్మతో నడిచాను. నేను అమ్మకి పూర్తి స్థాయిలో జగనన్న ఆదేశాల మేరకు నేను నడుచుకున్నానండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బలపడిపోతాడో రాజకీయాలు, ప్రజలు ఎక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కేసులు కుట్రల పని కేసులు పెట్టి ఈ విధంగా అన్యాయం చేశారేమో, ఇది తెలుసుకొని ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారేమోనని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే ప్రజల్లోకి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని అక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజున ఏ విధంగా కొమ్మక్కైపోయి ఈ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచాడో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉన్న వాస్తవాలను వెల్లడించాలి అని అంటే ఎండేంటో తెలియదు వానేంటో తెలియనటువంటి అమ్మ షర్మిలమ్మ 3112 కిలోమీటర్లు నడిచి ప్రజలకి సమస్యలు తెలుసుకొని ఆ రోజున అండగా నిలబడిందండి. అన్నకి, పార్టీకి, ప్రజలకు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇవాళ శాసనసభ్యుడు అయ్యారు, మాకు అపోజిషన్ లీడర్ అయ్యారు. ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తట్టుకోలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా షర్మిలమ్మ కూడా వస్తే ఇంకా ఆయన అడ్రస్ కూడా ఉన్నాడు. మరి అవసరమే లేదు. అంత పాదయాత్రలు చేసిన షర్మిలని ఎందుకు తీసుకురాలేకపోయారు జగన్? ఇంకా అవసరమే ఉందండి అమ్మతోటి. అదే చెబుతుంది నేను. కుటుంబం అమ్మ కూడా వచ్చేసింది అని అంటే చంద్రబాబు నాయుడు అడ్రస్ కూడా ఉన్నాడు నాకు తెలిసి. అసలు అంటే షర్మిల కూడా వస్తే ఇంకా టీడీపీకి అవసరం లేదు. అవసరం అనుకున్న రోజున ఖచ్చితంగా అమ్మ వచ్చేసేస్తుంది అని నేను భావిస్తా ఉన్నాను. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.